అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: నేల ద్వారా వ్యాపించే తెగుళ్ల సమర్థ నివారణకు వేసవిలో చేపట్టాల్సిన యాజమాన్యం, కమర్షియల్ మొక్కజొన్న కన్నా సీడ్ మొక్కజొన్న ఆదాయపరంగా ఉందంటున్న పార్వతీపురం మన్యం జిల్లా రైతులు, టమాటాలో వైరస్ తెగుళ్ల యాజమాన్యం, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. అత్యధిక విస్తీర్ణంలో వాణిజ్య పంతాలో సాగయ్యే ఆహార ధాన్యపు పంట మొక్కజొన్న. మొక్కజొన్నను గింజ కోసం సాగు చేసే కమర్షియల్ పంటకు ఈ ఏడాది మార్కెట్ ధరల పరంగా ఒడిదుడుకులు ఏర్పడటంతో రైతులు నష్టాల పాలయ్యారు. అయితే సీడ్ కోసం సాగు చేసిన పంట రైతులకు సిరులు కురిపించింది. ముందుగా బైబ్యాక్ ఒప్పందం ఇచ్చి విత్తన సంస్థలు రైతులతో ఈ పంటను సాగు చేయిస్తారు. అలా నూజివీడులోని విత్తన కంపెనీలు పార్వతీపురం మన్యం జిల్లాలో 1000 ఎకరాలలో సాగు చేయించగా ఎకరాకు 40 నుంచి 45 క్వింటాల వరకు విత్తన దిగుబడి, దాని నుంచి ఎకరాకు 25,000 నుంచి 30,000 రూపాయల ఆదాయం రావటంతో రైతులంతా సంతోషంగా ఉన్నారు. ఆడవరుసలు మగ వరుసలు విత్తుకొని సాగు చేసే విత్తనోత్పత్తి మొక్కజొన్న గురించి సాలూరు మండల వ్యవసాయాధికారి శిరీష అందిస్తున్న వివరాలు, రైతుల అనుభవాలను ఈ కథనంలో చూద్దాం. రబీలోని 3,700 ఎకరాల వరకు మాకు మొక్కజొన్న పడింది. అందులో సుమారు మనకు ఒక 1000 ఎకరాల వరకు ఈ సీడ్ ప్రొడక్షన్ మైజ్ అనేది కల్టివేషన్ అయ్యిందండి. ఈ 5-6 సంవత్సరాల నుంచి వీళ్ళు కల్టివేషన్ చేస్తున్నారు. డిఫరెంట్ కంపెనీస్ కూడా ఈ సీడ్ ప్రొడక్షన్ అనేది చేయడం జరుగుతుందండి. ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క రేట్ అనేది వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. 28,000 ఒక టన్ ఉంది, 32,000, 35 వరకు కూడా వాళ్ళు ఇస్తున్నారండి. సో ఇక్కడ మేము రైతులకు సూచనలు ఇచ్చేది ఏంటంటే, వీళ్ళు సీడ్ ఇచ్చేటప్పుడు వీళ్ళు ఒక అగ్రిమెంట్ అనేది కంపల్సరీ కంపెనీ వాళ్ళతో చేయించుకోవాలి, ఎంఓఈ అనేది తీసుకోవాలి. అట్లీస్ట్ ఒక 10 రూపీస్ బాండ్ పేపర్తో అయినా సరే ఆ కంపెనీకి వీళ్ళకి ఉన్న అంటే పూర్తిగా పోతే కాంపన్సేషన్ ఒక ఎకరాకి ఇంత ఇవ్వాలని చెప్పి, లేదంటే టన్కి ఇంత అని ఏదైతే వాళ్ళు మాట్లాడుకుంటారో అది ఆన్ పేపర్ వాళ్ళు రాసుకొని అది ఆ కాపీ అనేది మా సమక్షంలో కానీ రైతు సేవా కేంద్ర వ్యవసాయ సహాయకులు ఉన్నారు ప్రతి దగ్గర. సో ఆ సమక్షంలో కానీ రైతులు కంపెనీ కంపల్సరీ సమావేశం అయ్యి ఆ సీజన్ స్టార్ట్ అయ్యే ముందే ఎంఓఈ అనేది తీసుకొని ఆ కాపీ అనేది భద్రపరచుకోవాలండి. నేను గత కొన్ని సంవత్సరాలు పెట్టి కూడాను సీడ్ మొక్కజొన్న అనేది వేస్తున్నాను. ఆ సీడ్ మొక్కజొన్న వేయడం వల్ల నాకు ఎకరాకి చాలా అధిక లాభాలు కూడా తీసుకుంటున్నాము. ఈ సీడ్ జొన్న వచ్చేసరికి మనకి కమర్షియల్లా కాకుండా మొక్కకి మధ్యన 6 ఇంచుల గ్యాప్ తోటే వేసుకోవచ్చు. అలాగే ఆడవేమో వచ్చి 5 తారీలు వేసుకుంటే పోతుంది 6వ తారీఖు కింద వేసుకుంటున్నాము. ఈ లెక్కన మనకి 85 సెంట్ల వరకు ఆడి విత్తనం పెడితే ఒక 15 సెంట్ల వరకు పోతులు పడతాయి. ఈ 85 సెంట్లలో మనకి దగ్గర 32,000 మొక్క వరకు కూడా మనకి పిక్కలు పడుతున్నాయి. ఈ 32,000 మొక్క దగ్గర నుంచి మనకి ఆల్మోస్ట్ దగ్గర ఒక్కొక్క పొత్తు ఒక 150 గ్రాముల వరకు వేసుకున్న 4 టన్నుల నుంచి 4.5 టన్నుల వరకు కూడా మనం బాగా చేయగలుగుతాం. అంటే దుక్కు తినేసిన తర్వాత పిక్క పెట్టిన తర్వాత 18 రోజులు 20 రోజులు ఆ సమయంలో మనం మొదటి కోట గొండేసుకొని, అలాగే కత్తిరి పురుగు నివారణ కోసము సరైనటువంటి పురుగు మందు అలాగే బలం మందులు కొట్టుకొని, అలాగే 30 రోజుల టైంలో ఒకసారి ఎత్తపు చేసుకొని అలాగే మళ్ళీ గొండేసుకొని
మళ్ళీ 70 రోజులు పువ్వు తీసేసిన తర్వాత కూడా మళ్ళీ మనం ఒకసారి గుండ వేసుకుంటే పొటాష్ అనేది వేసుకుంటే మనకి హైయెస్ట్ దిగుబడి అంటే ఆల్మోస్ట్ 4.5 5 ఆ టన్నుల వరకు కూడాను మేము తీస్తున్నాము. గత 10 సంవత్సరాలు బట్టి కూడాను మేము అనేక సీడ్ కంపెనీల దగ్గర నుంచి అనేక రకాల విత్తనాలు వేసాము, కానీ మాకు ఇప్పటి వరకు కూడా కమర్షియల్లో చూడటువంటి ఇన్కమ్ అనేది సీడ్లు అనేది మాకు వస్తుంది. ఇంకొక సీడ్ వల్ల మనకు వచ్చి ఇంకొక లాభం ఏంటంటే మొక్క అనేది ఎక్కువ ఎత్తు పెరగకపోవడం వల్ల ఎటువంటి గాలి వచ్చినా సరే సీడ్కి డ్యామేజ్ లేకుండా ఉంటుంది. అలాగే కమర్షియల్ మొక్కజొన్నకు వచ్చేసరికి వర్షం పడితే గింజలు తడిసిపోవడం ఇవన్నీ ఇబ్బంది అవుతుంది, కానీ సీడ్కి వచ్చేసరికి వర్షం పడినా సరే అటువంటి ఇబ్బంది లేకుండా సీడ్ అనేది మాకు మా దగ్గర నుంచి ఏదైతే మాకు చెప్పారో అది తీసుకుని వెళ్తుంటారో. అలాగే టన్నేజ్ విషయంకి వచ్చేసరికి రేటు విషయంకి వచ్చేసరికి కూడా కమర్షియల్ అనేది ఆ రోజు మార్కెట్ ఉన్న రేటు పెట్టి హెచ్చు తగ్గులు ఉంటే దాన్ని తగ్గించడము పెంచడము రేట్ అనేది మన చేతిలో లేదు కమర్షియల్కి. కానీ సీడ్కి వచ్చేసరికి మేము ఏ హైబ్రిడ్ వేస్తామో దానికి ముందు ఎంత రేటు అని చెప్పేసి ఆ రేటు ముందే ఫిక్స్ చేసి మాకు ఇస్తారు. దానివల్ల టన్నుకి సపోజ్ 24,000 రేట్ వేసుకున్నా ఒక 4 టన్నులు పడినా ₹1,00,000 ఆదాయం వరకు కూడా మాకు ఎకరాకి అనేది వస్తుంది. కాబట్టి సీడ్ వేయడం వల్ల అనేది మేము మాతో పాటుగా ఇక్కడ చుట్టూ ఉన్న రైతులు కూడా చాలా ఆనందంగా ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటున్నాను. 6 ఎకరాల్లో మొక్కజొన్న ఉడిసాము సీడ్. సుమారు 6 ఎకరాలకు కలిపి 1,80,000 పెట్టుబడి అయింది. ఇరుపుకూరులో ఒక 30,000 అవుతుంది. అన్నీ పోగా మాకు ఒక 3 లక్షలు మిగులుతాయని ఆశిస్తున్నాం. ఫస్ట్ మనం మొక్కజొన్న నాటేటప్పుడు ఎకరాకి 8 మంది లేబర్ కడుతుండ్రు. మొక్కజొన్నకు పిండి వేసేటప్పుడు ఎకరాకి 4 పెడతాం. పిండి కట్టలు ఎకరాకి సుమారు 4 కట్టల నుంచి 6 కట్టల వరకు వేస్తాం. అలాగ 3 దఫాలు 3 కోటాలు వేస్తాం. మళ్ళీ మనం పొడి దుక్కు దుండేటప్పుడు సూపర్ అని ఫాస్ఫేట్ వేసాం. తర్వాత 3 సార్లు అదనంగా గొండలు వేయవలసి వచ్చింది. నేను మొక్కజొన్న ఒక 20 ఎకరాలు వేసాను. దానికి గాను మొదటి నుంచి దానికి లీజు కానీ అవి కానీ ఒక 10,000 లీజు వేసుకుంటే దానికి గాను ఖర్చులు ఫస్ట్ విత్తనాలు ఒక 7 కేజీలు విత్తనం పడుతుంది. అది సీడేను. సీడ్లో కూడా 4 రకాలు ఉన్నాయి సార్. ఒక్కొక్కటి ఒక్కో రకం. 30,000 32,000 ఒక రకం ఉంది, 28,000 ఒక రకం ఉంది, 27,000 ఒక రకం ఉంది. ఈ సీజన్ 4 నెలల 10 రోజులు పంట ఇది కాలము. దీనికి గాను ఖర్చులు మనకి సుమారుగా 50,000 60,000 ఆ రేంజ్లో ఉంటుంది. ఆదాయం కూడా 75,000 80,000 అంటే ఖర్చులు పోను దానికి 25,000 30,000 ఆ రేంజ్లో ఉంటుంది సార్. కొంచెం దిగుబడిని బట్టి దీనికి ఎరువులు వచ్చేదానికి ఫస్ట్ డిఏపి యూరియా వేస్తాము. తర్వాత 20-20 కొంచెం పొటాష్ కూడా కలుపుతాము దానికి. తర్వాత యూరియా పొటాష్ 3 దఫాలుగా ఎరువులు వేస్తాము. అంతర్కృషి కూడా ఒకసారి చేస్తాము. తర్వాత ఇరిగేషన్ యావరేజ్ 4-3.5 ఆ రేంజ్లో ఉంటుంది. 32,000 వేసుకున్నా కానీ దానికి 4 మూళ్ళు అంటే అన్ని వెరైటీలు అలా లేవు కదా. ఒక సిపి వెరైటీనే కొంచెం రేట్ ఎక్కువ ఉంది. అన్నీ 27 28 ఆ రేంజ్లో ఉన్నాయి. అవి ఏమో 3.5 4 ఆ రేంజ్లో వస్తున్నాయి. కమర్షియల్ కన్నా సీడ్ కొంచెం బెస్ట్. ఇప్పుడు ప్రస్తుతం ఈ సంవత్సరం మాత్రం ఈల్డింగ్ సీడ్ అన్నీ సెట్టింగ్ అయ్యి క్రాసింగ్ అది బాగుండి కొంచెం దిగుబడి కూడా బాగానే ఉంది ఈ సీజన్ వరకు. కమర్షియల్ కన్నా బెస్ట్. ఇరు రాష్ట్రాల్లో అత్యధిక విస్తీర్ణంలో సాగయ్యే కూరగాయ పంట టమాటా. టమాటా పంటకు వేసవిలో రసం పీల్చు పురుగుల ఉధృతి వల్ల వైరస్ తెగుళ్ల బెడద ఎక్కువగా ఉంటుంది. ప్రధానంగా 3 రకాల వైరస్ తెగుళ్లు టమాటాను ఆశించి నష్టపరుస్తాయి. తెల్లదోమ, పచ్చదోమల వల్ల ఈ వైరస్ తెగుళ్లు వ్యాపిస్తాయి. కాబట్టి ముందుగా రసం పీల్చు పురుగులను అరికట్టడం ద్వారా వైరస్ తెగుళ్లు వ్యాపించకుండా చూసుకోవడం ఎంతైనా ముఖ్యం. టమాటాను నష్టపరిచే వైరస్ తెగుళ్లు నివారణకు సమగ్ర చర్యల గురించి శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్లోని కూరగాయల పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ వీర సురేష్ నుంచి తెలుసుకుందాం. తెలంగాణ ప్రాంతంలో పండించే కూరగాయ పంటల్లో టమాటా అనేది చాలా ముఖ్యమైన పంట. ఇక్కడ ఎండాకాలంలో మనకి ఎక్కువగా వైరస్ తెగులు చాలా ఎక్కువగా ఆశించి టమాటా పంటను నష్టపరుస్తూ ఉంటాయి. వీటిలో ముఖ్యమైనది ఆకుముడత తెగులు, అలాగే మొజాయిక్ తెగులు, అలాగే టమాటో స్పాటర్ విల్ట్ వైరస్. ఈ 3 తెగులు కూడా మన టమాటా పంటలో ఎక్కువగా ఆశించి నష్టపరుస్తూ ఉంటాయి. మొదటగా ఆకుముడత తెగులు.
దీన్ని మనము లీఫ్ కర్ల్ అంటుంటాము. దీనివల్ల మనకు 80 నుంచి 100% వరకు కూడా నష్టం కలిగేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లక్షణాలు కనుక చూసుకున్నట్లయితే ఈ తెగులు సోకిన మొక్క యొక్క ఆకులన్నీ కూడా పైకి ముడుచుకొని ఉంటాయి, లేత ఆకులన్నీ కూడా. అలాగే మొత్తం దళసరిగా మారిపోయి చూడడానికి పేలుగా అంటే రంగు కోల్పోయినట్టు కనిపిస్తూ ఉంటాయి. తెగులు సోకిన మొక్కలపై మనకు ఎక్కువగా ఈ పూత మరియు పింద అనేది సరిగా నిలబడదు. దానివల్ల మనకు దిగుబడి అనేది చాలా తగ్గిపోతూ ఉంటుంది. ఇది ఎక్కువగా మనకు వైట్ ఫ్లైస్ అంటే తెల్లదోమ ద్వారా ఎక్కువగా వ్యాపిస్తూ ఉంటుంది. టమాటాలో మొజాయిక్ తెగులు కూడా మనకు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ మొజాయిక్ అంటే ఈ ఆకులన్నీ కూడా మనకు ముదురు ఆకుపచ్చ అలాగే లేత ఆకుపచ్చ రంగులో మొజాయిక్ లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. తెగులు సోకిన మొక్క కూడా ఎక్కువగా మనకు పూత తక్కువగా వచ్చి ఎక్కువ దిగుబడి రాదు. అలాగే మనకు టమాటాలో అతి ముఖ్యమైన వైరస్ తెగులు టమాటో స్పాటర్ విల్ట్ వైరస్ అంటుంటాము. ఇది ఎక్కువ మనకు త్రిప్స్ అంటే తామర పురుగుల ద్వారా వ్యాపిస్తుంది. తెగులు సోకిన మొక్క యొక్క ఆకులన్నీ కూడా మనకు పైకి ముడుచుకొని ఉంటాయి. అలాగే మొక్క యొక్క కాండంపై మనకు గోధుమ వర్ణ మచ్చలు లాంటివి కనిపిస్తూ ఉంటాయి. ఆకులపై పసుపు వర్ణ మచ్చలు ఏర్పడి క్రమేపీ అవి మనకు గోధుమ వర్ణ మచ్చలు కనిపిస్తూ ఉంటాయి. టమాటాలో వైరస్ తెగులకు సమగ్ర వైరస్ నివారణ చర్యలు మనం పాటించాలి. దీనిలో మొదటగా మనము లోతైన దుక్కులు వేసుకోవాలి, వేసవి దుక్కులు వేసుకోవాలి. అలాగే విత్తనాన్ని కూడా మనము ఆరోగ్యకరమైన విత్తనాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత మనకు ఎటువంటి కలుపు లేకుండా చూసుకుంటూ ఉండాలి. పొలంలో ఎక్కువగా మనం జిగురు రంగు అట్టలు, నీలి రంగు లేదా పసుపు రంగు జిగురు రంగు అట్టలు మనం ఎక్కువగా వాడుకోవాలి. ఈ రాసాయనిక మందులు చూసుకున్నట్లయితే మనకు ఇమిడాక్లోప్రిడ్ 0.3 ml per లీటర్, అలాగే ఫిప్రోనిల్ 2 ml per లీటర్ వంటి రాసాయనిక ద్రావణాలు వాడి ఈ వాహకాలను మనం నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా అన్ని సమగ్ర సస్యరక్షణ పద్ధతులు పాటించినట్లయితే మనం చాలా వరకు కూడా ఈ వైరస్ తెగులను నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. వ్యవసాయానికి ప్రధాన శత్రువులు చీడపీడలు. పంట వేసింది మొదలు చివరి వరకు పలు దశల్లో పలు రకాల చీడపీడలు నష్టాన్ని కలగజేస్తుంటాయి. ఇందులో నేల ద్వారా వ్యాపించే చీడపీడలు ప్రధానమైనవి. అనుకూల పరిస్థితుల్లో పంట అన్ని దశల్లో ఆశిస్తాయి. ఇవి ఆశిస్తే నష్టం అపారంగా ఉంటుంది. మొవ్వు కుళ్ళు, కాండం కుళ్ళు, నారు కుళ్ళు, మొదల కుళ్ళు, ఎండు తెగులు వంటివి నేల ద్వారా వ్యాపిస్తాయి. ఇవి తీవ్రమైతే ఒక్కోసారి పంట మొత్తం తీసేయాల్సి ఉంటుంది. నేల ద్వారా వ్యాపించే శిలీంధ్రపు తెగుళ్ల నివారణకు వేసవి కాలం అనుకూల సమయం. పంటల సాగుకు ముందుగా ఎలాంటి యాజమాన్యపు మెలకువలతో ఈ తెగుళ్లను అరికట్టవచ్చో సూచిస్తున్నారు జగిత్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం తెగుళ్ల విభాగం శాస్త్రవేత్త సుమలత. వివిధ ప్రధాన పంటల్లో మనకి నేల ద్వారా వ్యాపించేటువంటి తెగులు తీవ్ర నష్టాన్ని కలుగజేస్తున్నాయి. దాంట్లో ముఖ్యంగా వరిలో చూసుకున్నట్టయితే పాంపొడ తెగులు, కాండం కుళ్ళు తెగులు, తర్వాత పత్తిలో అయితే ఫ్యుజేరియం ద్వారా వ్యాపించేటువంటి వటిసీలియం ద్వారా వ్యాపించేటువంటి ఎండు తెగులు, కందిలో ఫ్యుజేరియం ఎండు తెగులు, తర్వాత శనగలో ఎండు తెగులు. ఈ విధంగా వివిధ పంటల్లో మనకి నేల ద్వారా వ్యాపించేటువంటి తెగుళ్ళు ఎక్కువ నష్టాన్ని కలుగజేస్తున్నాయి. ముఖ్యంగా ముందస్తు చర్యలుగా మనము నేల ద్వారా వ్యాపించేటువంటి తెగుళ్ళ నివారణకి పాటించవలసినవి యాసంగిలో పంట కోత అనంతరం వేసవి దుక్కులు ఏప్రిల్ నుంచి మే వరకు వేసవి దుక్కులు అనేవి చేసుకోవచ్చు. వేసవిలో ఉన్నటువంటి అధిక ఉష్ణోగ్రతకి మనము ఎంబీ ప్లవ్తో కానీ డిస్క్ ప్లవ్తో కానీ ఈ లోతైన దుక్కులను చేసుకున్నప్పుడు నేల లోపల ఉన్నటువంటి మట్టి తిరగబడి నేలలో ఉన్నటువంటి వివిధ తెగుళ్లను కలిగించేటువంటి శిలీంధ్రాల సిద్ధ బీజాలు అనేవి ఎక్కువ ఉష్ణోగ్రతకి నశించే అవకాశం ఉంది. వాటితో పాటు ముఖ్యంగా పురుగుల యొక్క నిద్రావస్థలు, ప్యూపా దశలు కూడా నశించే అవకాశం ఉంది. వాటితో పాటు మనకి వివిధ పంటల్లో గడ్డి జాతి మొక్కల యొక్క గింజలు కూడా నేలలో ఉంటాయి. అవి కూడా ఈ వేసవి దుక్కులు వేసుకోవడం వల్ల అధిక ఉష్ణోగ్రతకి నశించి వాటి సంఖ్యను మనం తగ్గించుకోగలుగుతాము. అంతేకాకుండా ముఖ్యంగా వేసవి దుక్కులు వేయడం వల్ల నేలలో గాలి మరియు ముఖ్యంగా తొలకరి వర్షాలకి వచ్చేటువంటి నీరు భూమిలో ఇంకి తేమ శాతం ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ట్రైకోడర్మా కలిపినటువంటి కంపోస్ట్ని వానాకాలంలో వేసేటువంటి అంటే ఖరీఫ్లో వేసేటువంటి పొలంలో దుక్కిలో గనక వేసుకున్నట్టయితే మనం కొంతవరకు నేల ద్వారా వ్యాపించేటువంటి శిలీంధ్రాలని నశింపచేయగలుగుతాం. దానికోసం 2 కిలోల ట్రైకోడర్మా ప్యాకెట్ని
100 కిలోల పశువుల ఎరువుకి కలిపి ఒక నీడలో ఒక కుప్పలాగా వేసి, అది చెట్టు కింద కానీ ఒక నీడలో ఒక కుప్పలాగా వేసి నీరు చిలకరించి వారం రోజుల పాటు దాన్ని పెరగనివ్వాలి. ఆ కుప్ప పైన రోజు పొద్దున సాయంత్రం వాటర్ చల్లాలి. ఈ విధంగా చేయడం వల్ల ఈ పశువుల ఎరువులో వేసినటువంటి ట్రైకోడర్మా పెరిగి పశువుల ఎరువులో తెల్లటి బూజు గమనిస్తాం. ఆ తర్వాత విత్తనం వేసుకునే ముందు ఈ ట్రైకోడర్మా కంపోస్ట్ని దుక్కిలో వేసుకొని దున్నుకొని తర్వాత విత్తనాలని వేసుకోవాలి. ఈ విధంగా చేసినట్టయితే నేల ద్వారా వ్యాపించేటువంటి తెగుళ్ళని మనం కొంతవరకు సమర్థవంతంగా తగ్గించుకోగలుగుతాము. వీటితో పాటుగా వర్షాకాలంలో అయితే మురుగునీరు వెళ్ళడానికి వసతిని కలిగి ఉండాలి. పొలమంతా చదునుగా ఉండే విధంగా చూసుకోవాలి. మరీ ముఖ్యంగా పంట మార్పిడి చేసుకున్నట్టయితే ఈ నేల ద్వారా వ్యాపించేటువంటి తెగుళ్ళని మనం సమర్థవంతంగా నివారించవచ్చు. అన్నదాత టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా పంటల సాగులో రైతులు లేవనెత్తే సందేహాలకు దృశ్య రూపం మీకోసం. పూత దశలోని మల్లెను నష్టపరుస్తున్న నల్లి, మొగ్గ పురుగు, ఎండు తెగులు నివారణ తెలియజేయండి అంటూ అడుగుతున్నారు అన్నమయ్య జిల్లా కొత్తకోట నుంచి లోకేష్ బాబు. మల్లెలో వేసవిలో పూతకు వస్తుంది కాబట్టి ఈ సమయంలో అధిక ఉష్ణోగ్రతల వల్ల ఎక్కువ తెగులు మరియు చీడపీడలు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రసం పీల్చే పురుగుల యొక్క బెడద ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా మనకి ఈ సమయంలో మైట్ అంటే నల్లి వచ్చే అవకాశం ఉంటుంది. అధిక ఉష్ణోగ్రతలకు ఆకుల క్రింద భాగం నుంచి రసం పీల్చి ఆకులు నిర్జీవమై ఆకుల పై భాగంలో మనకి ఎర్రటి మచ్చలు ఏర్పడతాయి. మొక్క నిర్జీవమైపోయి పూల దిగుబడి తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఫినిజాక్విన్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి లేదా అబామిక్టిన్ 0.5 ml లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే మనం నివారించుకోవచ్చు. కాబట్టి మన రైతు సోదరులు ఈ కెమికల్ మందులు ముందు పిచికారి చేసుకోవడం కంటే ముందుగానే నెలకొకసారి కనుక వేప నూనె 5 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే ఈ పురుగులు రాకుండా ముందుగానే జాగ్రత్తగా మనం మొక్కలను కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. పుచ్చ సమయంలో వచ్చే చీడపీడల్లో ముఖ్యంగా మనం గమనించవలసింది మొగ్గ పురుగు ఆ పువ్వు లోపల ఉండి పువ్వు రేకులను తినివేయటం వల్ల గుండ్రటి రంధ్రాలు చేసి మళ్ళీ ఆ పువ్వు నుంచి బయటకు వచ్చి మిగతా పూలన్నింటిలో కూడా ఈ పురుగు ఆశించి పూలన్నింటినీ నాశనం చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా పువ్వు ఆశించడం వల్ల మొగ్గలన్నీ కూడా గులాబీ రంగులోకి మారిపోయి మార్కెట్కి అనువుగా ఉండవు. కాబట్టి రైతు సోదరులు దీన్ని గమనించుకొని దీనికి నివారణ చర్యగా ముందుగానే మనము సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించవలసి ఉంటుంది. ఒక ఎకరానికి హెలిల్యూర్ అనే ట్రాప్ అంటే ఫెరమోన్ ట్రాప్ని మనం ఒక ఎకరానికి 4 పెట్టుకున్నట్లయితే ముందుగానే దీన్ని గమనించుకొని నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా నెలకొకసారి వేప నూనె 5 మిల్లీలీటర్ లీటర్ కలిపి పిచికారి చేసుకున్నట్లయితే దీన్ని నివారించడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మనము బ్యాసిలస్ తురంజెన్సిస్ కూడా 2 మిల్లీలీటర్లు లీటర్ నీటి కలిపి కనుక పిచికారి చేసుకున్నట్లయితే ఈ పురుగుని రాకుండా మనం నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఉధృతి ఎక్కువగా మీరు గమనించినట్లయితే రసాయన పురుగు మందులని పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది. పైనోసాడ్ 0.3 ml 1 లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకోవాలి. లేక థయాక్లోప్రిడ్ కూడా 1 ml 1 లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే పువ్వు మొగ్గ పురుగుని కూడా నివారించుకోవడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా మొగ్గ ఈగ కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది వేసవిలో. దీన్ని కూడా నివారించుకోవడానికి క్లోరిపైరిఫాస్ 5 మిల్లీలీటర్ లీటర్ నీటి కలిపి మొక్క మొదల్లో పోసుకోవడం. అదే ప్రతి మొక్కకు ఒక 20 గ్రాముల కార్బోఫ్యూరాన్ గ్రాన్యుల్స్ కనుక గుళికల్ని కనుక వేసుకున్నట్లయితే భూమిలో ఉండే లార్వాల్ని కూడా మనం నశింపజేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మొక్క పైన కూడా మనము ప్రొఫినోఫాస్ 2 ml లీటర్ నీటి కలిపి మొక్కల పైన ఉధృతి ఎక్కువ ఉన్నప్పుడు పిచికారి చేసుకుంటే దీన్ని మనం నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వేసవిలో మనకి మల్లెలో ఎండు తెగులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. నీటి యాజమాన్యం చాలా ముఖ్యమైనది. వేసవిలో దీనికి గాను మనము వాతావరణ పరిస్థితులను బట్టి ప్రతి 2 రోజులకి నీరు ఇవ్వాలి. అదే డ్రిప్ ద్వారా కనుక రైతులు నీరు ఇవ్వాలనుకుంటే ప్రతి మొక్కకు ప్రతిరోజు 5 నుంచి 6 లీటర్ల నీరు అవసరం అవుతుంది. కాబట్టి ఆ విధంగా గమనించుకొని నీరు ఇచ్చుకోవాలి. నీటి కనుక ఎక్కువగా ఇచ్చుకున్నట్లయితే మనకి ఎండు తెగులు అవకాశం ఉంటుంది. ఎండు తెగులు మనకు ముఖ్యంగా గమనించినట్లయితే ఆకులు పాలిపోవటము,
ఆకుల్లోంచి పత్రహరితం పోయి పసుపు రంగులోకి మారిపోవటము, ఆకులు నిర్జీవం అయిపోయి మొక్క పైనుంచి కింది వరకు ఎండుకుంటా పోతుంది. ఈ విధమైన మొక్కల్ని ఎక్కడైనా మనం గమనించినట్లయితే దాన్ని కంపల్సరీగా మనం రైతు సోదరులు నివారణ చర్యలు చేపట్టాలి. లేకపోతే ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకు పాకి పొలం అంతా కూడా అన్ని మొక్కల్ని కూడా ఆశించడానికి అవకాశం ఉంటుంది. ఎండు తెగుల నివారణకు 3 గ్రాములు కాపరాక్సి క్లోరైడ్ 1 లీటర్ కలిపి పాదులలో కనుక పోసుకున్నట్లయితే మనం దీన్ని నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధమైన చర్యలు పాటించి రైతు సోదరులు వేసవిలో వచ్చే మల్లె నుంచి అధిక దిగుబడులను పొందడానికి అవకాశం ఉంటుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. మక్క కొనుగోళ్ల విషయంలో అధికారుల వైఖరిపై తెలంగాణ రైతు సంఘం నాయకులు మండిపడుతున్నారు. దిగుబడులు చేతికి వస్తున్నా చాలా ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదు. మరికొన్ని చోట్ల మొక్కుబడిగా కొనుగోళ్లు చేస్తున్నారంటూ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నున్నా నాగేశ్వరరావు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 29 లక్షల మెట్రిక్ టన్నుల మక్కల దిగుబడి వచ్చిందని, 60 లక్షల ఎకరాల్లో వరి సాగు చేసిన రైతులు సుమారు 1,30 లక్షల టన్నుల వరిధాన్యం పండించారన్నారు. ఇంత పెద్ద ఎత్తున రైతులు పంటలు పండించినా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించలేదని ఆరోపించారు. రైతులు ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకుని నష్టపోతున్నారన్నారు. మొక్కజొన్నకు క్వింటాకు ప్రభుత్వం 2,400 ధర నిర్ణయిస్తే ప్రైవేటు వ్యాపారులు 1,700కు కొనుగోలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి రైతుల నుంచి వరి, మక్క ధాన్యాలను మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మొక్కజొన్న పంటలు ఇప్పుడు చేతికి వచ్చాయి. ప్రభుత్వం వీటిని కొనుగోలు చేయడంలో ఏమాత్రం కూడా ముందుకు రావడం లేదు. రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దాదాపు 10,60,000 ఎకరాల్లో తెలంగాణలో మొక్కజొన్న వేశారు. గతానికంటే విస్తీర్ణం బాగా పెరిగింది. దాదాపు 29 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న రాష్ట్రంలో దిగుబడి వచ్చింది. 60 లక్షల ఎకరాల్లో వరి యాసంగిలో వరి పంట వేశారు. దాదాపు 1,30 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కూడా దిగుబడి అవుతుంది. ఇంత పెద్ద మొత్తంలో విస్తీర్ణంలో పంటలు వేస్తే ఈ ప్రభుత్వానికి ముందస్తు ప్రణాళికబద్ధంగా పంట కొనుగోలు చేయడం కోసం ఎటువంటి ప్లాన్ కానీ నిర్ణయాలు కానీ జరగలేదు. రైతులు చాలా అవస్థపడుతున్నారు. ఖమ్మం జిల్లాలో సుమారు 2 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పంట వేశారు. 2.5 లక్షల ఎకరాల్లో వరి పంట వేశారు. కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయలేదు. పంట చేతికి వచ్చి 4 రోజులు అవుతున్నప్పటికీ కూడా రోడ్ల మీద కళ్ళాల్లో రైతులు ఆరబెట్టుకొని వర్షాలకు భయపడతా ఉంటే కొనుగోలు చేసే దిక్కు లేకపోతే రైతులు బయట అమ్ముకుంటా ఉన్నారు. దాదాపు మొక్కజొన్న కింటాకి 2,400 మద్దతు ధర నిర్ణయిస్తే 1,600కు 1,700కు బయట తక్కువ రేటుకు అమ్ముకునే పరిస్థితి వచ్చింది ఇప్పుడు. అట్లాగే ధాన్యాన్ని కూడా ఏ గ్రేడ్కి 2,389 రూపాయలు ఏ గ్రేడ్ నిర్ణయిస్తే, బి గ్రేడ్ 2,369 రూపాయలు నిర్ణయిస్తే బయట 1,700కి 1,600కి గంట అమ్ముకుంటా ఉన్నారు. రైతులు కష్టపడి పెట్టుబడి పెట్టి అప్పులు చేసి పంట పండిస్తే ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం వల్ల దళారులకి, బయట ప్రైవేట్ వ్యాపారులకి తక్కువ రేటుకి అమ్ముకోవాల్సిన దుస్థితి వాళ్ళ తెలంగాణలో ఏర్పడింది. ఖమ్మం జిల్లాలో ఏర్పడింది. దీని మీద తెలంగాణ రైతు సంఘం ఇప్పటికే పెద్ద ఎత్తున ఆందోళన చేసింది. అన్ని మండల కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించాం. తెలంగాణ రైతు సంఘం ఆందోళన చేసిన తర్వాత మాత్రమే ప్రభుత్వం కదిలికి వచ్చింది. తప్పని పరిస్థితుల్లో జిల్లాలో ఇవాళ కొన్ని కేంద్రాలు ఏర్పాటు చేశారు. దాదాపు మొత్తం ఖమ్మం జిల్లాలో చూస్తే 17 కేంద్రాలు ఓపెన్ చేశారు. పోయిన సంవత్సరం విస్తీర్ణం తక్కువ ఉన్నప్పుడే 31 కేంద్రాలు ఏర్పాటు చేస్తే ఇప్పుడు విస్తీర్ణం చాలా పెద్ద ఎత్తున పెరుగుతూ కూడా 17 కేంద్రాలు ఏర్పాటు చేయడం ఉద్దేశం ఏంటంటే కొనుగోలు చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు. పైగా ఈ కొనుగోలు ప్రారంభించిన వాటికి కూడా ఐడి నెంబర్ ఇవ్వటం లేదు. ఐడి నెంబర్ ఇవ్వకపోతే కాటాలు వేయడం జరగదు. దానికి అధికారిక గుర్తింపు ఉండదు కాబట్టి అక్కడ కొనుగోలు జరగవు. రెండో వైపున అత్యంత దుర్మార్గపూరితంగా కేంద్ర ప్రభుత్వం కొన్ని నిబంధనలు పెట్టింది. ఏంటది? మొక్కజొన్న పంట ఎకరానికి 26 క్వింటాలు మాత్రమే కొనుగోలు చేస్తామని చెప్పన్నారు. ఇప్పుడు ఈ సీజన్లో ఖమ్మం జిల్లాలో 40 నుంచి 50 క్వింటాలు మొక్కజొన్న పంట దిగుబడి వస్తూ ఉంది. 50 క్వింటాలు పండుతూ ఉంటే నువ్వు 26 క్వింటాలకు ఉంటే మిగతా సగం రైతులు ఎక్కడ అమ్ముకోవాలి? మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.